జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? గోయిందా గోయిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఎందుకోనంటే మా ఏడుకొండలవాడు వాడపల్లిలో ఉన్నాడు కదండి, స్వయంభుగా వెలిసిన సిందన స్వరూపుడు. మేము 7 వారాలు వెళ్ళామన్నమాట. అనుకోకుండా స్వామివారు అయితే పిలిచినట్టుగానే అనిపించింది. నాకు అక్కడ ఉందని కూడా నాకు తెలియదు. మా వాళ్ళు చెప్తే సరే వెళ్దాం 1 వారం అని వెళ్తే, కాదు 7 వారాలు వెళ్ళాలంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. 7 వారాలు కూడా హ్యాపీగాని. ఇది 7వ వారం అండి. మా తెలిసిన వాళ్ళు కట్టని, అంటే నా సర్కిల్లో ఉన్న వాళ్ళు అందరూ స్టేటస్ అది పెడుతుంటే అలా వెళ్తున్నారు ఏంటని, అక్కడ ఎలాగ ఏంటని చెప్పేసి అడుగుతుంటే, ఇంకెవరికైనా కూడా ఉపయోగపడుతుంది కదా అని అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి. కొన్ని మనకి మేమైతే ఫస్ట్ వారం చాలా ఇబ్బందులు పడ్డాం, తెలియక ఎక్కడేముందో ఏంటో ఏం అర్థం కాక. అలాగే ఎవరికైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వైజాగ్లో స్టార్ట్ అయ్యేవాళ్ళం అండి. అన్నవరం ఆగి ఒక కప్పు టీ తాగేసి స్టార్ట్ అవుతే ఇలా ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి కోనసీమ పచ్చదనం కళ్ళలో నింపేసుకొని అటు ఇటు పూల మొక్కలు, అరటి తోటలు ఎన్ని చూస్తూ అలా ఆస్వాదిస్తూ నిజంగానే కళ్ళల్లోనే నింపేసుకున్నాం కోనసీమ పచ్చదనాన్ని అంతా. చూసారా ఎన్ని పూల మొక్కలు, కనకంబరాలు మా మాటల్లో చెప్పలేము. అలా వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండేది వాళ్ళకి. ఫస్ట్ 2 వారాలు టాటా మ్యాజిక్లో వెళ్ళాం. జర్నీ కాస్త ఇబ్బంది, మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. వీళ్ళైతే మాకు చాలా తక్కువ ప్రైస్కే తీసుకెళ్ళారండి, రీజనబుల్ రేట్కని. 5 వారాలు కూడా వీళ్ళే తీసుకెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 7 ప్రదక్షిణలు చేయాలండి. 7 రూపాయలు 7 పువ్వులు చేతితో పట్టుకొని గజస్తంభం ఎదురుగుంటానే ఉండీలుని నామాలు ఉంటాయన్నమాట పెట్టేసి, అక్కడి నుంచి దండం పెట్టుకుని 7 రూపాయలు 7 పువ్వులను ఒక కవర్లోనే ఇందులోనే వేసేసుకొని పట్టుకొని, అక్కడ 1 రూపాయిని 1 పువ్వుని పట్టుకొని దేవుడు దండం పెట్టుకొని మనసులో తలుచుకొని ఫస్ట్ ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి. ఆ ఫస్ట్ ప్రదక్షిణ పూర్తి అయిపోయిన తర్వాత ఆ రూపాయిని, ఆ పువ్వేమో నామాల దగ్గర పెట్టాలి. రూపాయి కాయిన్ మాత్రం ఉండీలో వేసేయాలండి. పువ్వు కూడా ఉండీలో వేయకూడదండి. వాళ్ళు కూడా మైకుల్లో చెప్తున్నారు, డబ్బులు అది తీసేటప్పటికి ఆ పువ్వులు కుళ్ళిపోయి వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మనం కూడా ఇబ్బంది కలిగే పనులు చేయకూడదు కదా, అందుకని రూపాయి మాత్రం వేసి పువ్వు మాత్రం నామాల దగ్గర పెట్టి 7 అలా అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోవాలండి. ఫస్ట్ వారం అయితే మేము తొందరగా అవుతుందనేసి 200 రూపాయలు లైన్లోకి వెళ్ళామన్నమాట. కానీ అందులోకి మాత్రం వెళ్ళకూడదండి. ఎందుకనంటే 1116 ఉంటుంది, 50 ఉంటుంది, ప్రీ దర్శనం ఉంటుంది, 200 రూపాయల దర్శనం ఉంటుంది. ఈ 1116 వాళ్ళని కానీ, రికమెండేషన్గా వచ్చిన వాళ్ళని కానీ, విఐపీలను కానీ ఈ 200 రూపాయలు ఆపేసి ఆ లైన్లోంచి పంపిస్తారనమాట. స్వామివారికి దగ్గర నుండి ఉంటుంది ఆ లైను. ఈ ఉత్తర ద్వారం నుంచి వదిలేస్తారనమాట 1116 కానీ, రికమెండేషన్లు వీళ్ళందరినీ. దక్షిణం వైపు ఏమో ఈ 200 రూపాయల లైన్ ఉంటుంది దక్షిణ ద్వారం వైపు. మనం తూర్పు వైపు అయితే ఈ తూర్పు ద్వారం ఉండదు. మనం అంటే కొంచెం తూర్పు వైపు నుంచి అనుకోండి ఆ కాంప్లెక్స్ అదంతా కూడా. మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నామో ఇక్కడ కాయిన్ ఏదో వేస్తున్నాం కదా ఉండిల్ది, అక్కడ 50 రూపాయల లైన్ ఉంటుంది. మళ్ళీ ఉత్తరం వైపు అటుపక్క అదంతా కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసుకుంటే బోర్డులు కనిపిస్తాయి, అంటే పెద్దగా కనిపించవు, హైలైట్ అయ్యేలాగా. అందుకే మాకు ఎక్కడ ఏం లైన్ ఉందో అని ఇబ్బంది పడ్డాము, అందుకని చెప్తున్నాను. మనం బియ్యం కూడా తీసుకెళ్ళొచ్చండి, 7 కేజీలు కానీ లేదా ఇంకా తక్కువ కానీ. అక్షయ పాత్రలు అని చెప్పేసి పెట్టేసి ఉంటాయి 7, లోపల బయటన కూడా ఉంటాయి. మనం 7 కేజీలు తీసుకెళ్తే ఒక్కో పాత్రలో 1 కేజీ వేయచ్చు, లేదు కొంచెమే తీసుకెళ్ళాం అనుకోండి గుప్పుడైనా వేయచ్చు. 7 గుప్పుళ్ళు అనమాట. 7 గంటల వాడికి మాకు 7 వారాలు ఏ ఆటంకం లేకుండా స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. మధ్యలో 1 వారం కూడా మిస్ అవ్వలేదు. వడ్డీ కాసులు ఇవ్వడు కదా, మరి వడ్డీ ఇవ్వాలి కదా మరి, అందుకని చెప్పేసి ఇంకొక వారం వెళ్ళాలండి. మేము 2 వారాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ 8వ వారం మన కృష్ణాష్టమి రోజుకి ట్రైన్కి చేంజ్ చేసుకున్నాం అనమాట. మధ్యాహ్నం బయలుదేరాము. లాస్ట్ వారం అంటే 7వ వారం భోజనం కూడా చేసామండి. ట్రస్ట్ ఉంటుంది అక్కడ భోజనం పెడతారనమాట, ఒక 300 మందికి అలాగా. మాకు ఆ రోజు అయితే అక్కడ తెలీదు, లాస్ట్ వారం అయితే మా డ్రైవర్ గారు చెప్తేనే అక్కడ భోజనం చేసాము. అన్నప్రసాదం కూడా ఉంటుంది కానండి, లైన్లో ప్రదక్షిణలు ఇవన్నీ అయ్యేటప్పుడు కలిసిపోతాం కదా, ఇంకా అక్కడ నుంచొని భోజనం చేయలేక వచ్చేసేవాళ్ళమే. ఆ రోజైతే భోజనం కూడా మేము చేసేసాము, ఆ తృప్తి కూడా మాకు కలిగింది.
ఇంక దూరం నుండి కదని చెప్పి 8వ వారం శనివారం వెళ్ళి ప్రదక్షిణలు కూడా చేసేసుకొని, నేనైతే 8వ వారం వెళ్ళినప్పుడు 7వ ప్రదక్షిణ మోకాళ్ళ ప్రదక్షిణ కూడా చేసేసానండి. ఎందుకో చేయాలనిపించింది, మనసులోనే చేసేసాను. ఆ తర్వాత ఆదివారం ఉదయం 6 గంటలకు అష్టోత్తరం అనమాట. అది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అష్టోత్తరం పూజకి. తర్వాత అష్టోత్తరం అయినప్పుడే స్వయం పాకం కూడా వేస్తామండి. రాస్తారనమాట, అందులోనే ఉంటుంది స్వయం పాకం అది కూడా. కాకపోతే ఏంటంటే మాకు తెలియక అక్కడికి వెళ్ళి కొన్నాను. 170 రూపాయలు తీసుకున్నారు. ఏమీ లేవు, 2 పావులు బియ్యం, ఒక దొండకాయ, ఒక వంకాయ, ఒక అరటికాయ ఉన్నాయి. అవి మాకు అస్సలు తృప్తినివ్వలేదు. మీరు ఎవరైనా అలా అష్టోత్తరం చేయించుకుని ఇలా స్వయం పాకం ఖచ్చితంగా ఉంటుందండి అక్కడ, ఇవ్వాలి. అందుకని మీరు ఇంటి దగ్గర ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయి, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో నాకు అయితే మెసేజ్ చేయండి. ధన్యవాదాలు.